నమస్తే అండి. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని వాక్యం సెలవిస్తుంది. ఇంతకు పంచభూతాలను ఉపాధిగా చేసుకుని వాటిలో నివసించుచున్నటువంటి మానవుడికి దేవుడి యందు ఎప్పుడు భయభక్తులు కలుగుతాయి? ఈ భయభక్తులు అనేటివి దేనిని సూచిస్తున్నాయి అంటే, భయం అనేది ఈ దేహ స్వభావమునకు ఆధారమైనటువంటి ప్రాణమునకు, భక్తి అనేది దానిని విడిచినటువంటి మనస్సుకు కలిగి ఉండాలి. అయితే మానవుడిలోనే మర్మమయ్యున్నటువంటి వాక్యము లేదా దీపము లేదా ఆజ్ఞ మనస్సాక్షిగా మానవుడు చేసేటువంటి పనుల పట్ల ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది తప్పు, ఇది చేయకూడదు అని. అయినా కూడా చేయకూడని వాటిని మానవుడు చేస్తూ ఉండగా ఒకనాటికి తాను చేసినటువంటి అతిక్రమములకు తప్పకుండా మూల్యం చెల్లించాల్సినటువంటి కాలము వస్తుంది. అయితే అట్టి పరిస్థితులలో కాలము విధించినటువంటి శిక్షకు ఉబే అయి తన అతిక్రమములకు పరిహారము చెల్లిస్తున్నటువంటి క్రమంలో తన పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. ఇట్టి జీవన విధానములో మన పాపమునకు ప్రాయశ్చిత్తము కలిగేటువంటి క్షణమునకు ముందుగా మానవుడిలో భయము అనేది కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానము అనగా దీపమయ్యున్నటువంటి వాక్యమే నిద్ర మేలుకునేటువంటి సమయం కాబట్టి అది అప్పుడు ఈ దేహానికి తప్పకుండా భయము అనేది కలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఎవరైనా వాక్యము వినేవారు వాక్యము వింటున్నప్పుడు అట్టి భయము గిన కలిగితే మరేమీ పర్వాలేదు. వాక్యము నీలోనే జనించుటకు, నీలో ఉదయించుటకు, యుక్తకాలమున తన కార్యము చేసుకున్నటకు త్వర పడుతున్నది అని గ్రహించి మరింతగా వాక్యము వినడానికి ప్రయత్నం చేసి, ప్రభువా సహాయం చేయండి తండ్రి, ఏ విధమైనటువంటి జ్ఞానము యోగ్యత కలిగినటువంటి దానిని కాదు కానీ అయ్యా నిన్ను నీవే బయలుపరుచుకొని నీ విషయములను నాకు తెలియచెప్తూ నీ సౌందర్యంలోనికి నన్ను పరిపూర్ణం చేయు తండ్రి అనేటువంటి ప్రార్థన కలిగి ఉండటము పరిశుద్ధ దేవునికి గురించినటువంటి తెలివికి ఆధారమవుతుంది. కాబట్టి ఈ రీతిగా మన జీవన విధానాలు ఉండాలని సత్యాన్ని అన్వేషించేటువంటి వారికి, క్రీస్తును కనుగొనడానికి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ మా మాటలు. థ్యాంక్ యూ. నమస్తే.